సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. ఎస్ గిరిబాబు గారు, ఒక్కసారి బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాము. వెండి విషయానికి వస్తే కేజీ 1,60,000 వద్ద ఉంది. అదేవిధంగా బంగారం విషయానికి వస్తే 1,27,000 28,000 దగ్గర ఉంది. ఇది 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ రిటైల్ ప్రైస్. సో ఏంటి ప్రస్తుతం బంగారం ధరలు బాగా పెరుగుతున్నాయంటారా లేదంటే తగ్గాయంటారా? అసలు కారణాలు ఏంటి? అంటే బాగా పెరిగి ఒక చిన్న కరెక్షన్ తీసుకున్నాయి, చిన్న జర్క్ లాగా అనుకోవచ్చు మనం. అయితే నార్మల్గా ఇప్పుడు అందరికీ కూడా రీసెన్సీ బయాస్ అని ఒక మన బిహేవియరల్ ఫైనాన్స్లో ఒక టాపిక్ ఉంటుంది. బిహేవియరల్ ఫైనాన్స్లో రీసెన్సీ బయాస్ అంటే ఏంటంటే మన కళ్ళ ముందు ప్రస్తుతం ఏం జరుగుతోంది దాని వెనక పరిగెత్తడం. అంటే మనకు సడన్గా మార్కెట్ పడితే అరే పడిపోతుంది మొత్తం పోతుందని భయపడిపోవడం. మార్కెట్ సడన్గా పరిగెట్టి ఏదైనా ఒక షేర్ ప్రైసో కంపెనీ ప్రైసో లేకపోతే ఇట్లాంటి కమోడిటీ ప్రైసో విపరీతంగా పరిగెడితే వెళ్ళిపోతుంది, దొరకదు, బస్సు వెళ్ళిపోతే మనం అంత స్పీడ్గా వెళ్ళి దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. రీసెన్సీ బయాస్ అంటే ఇది సహజంగా ప్రతి చోట ప్రతి దేశంలో అన్ని చోట్ల జరిగేది ఇది. సో అలాంటి ఒక రీసెన్సీ బయాస్కి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ గోల్డ్ అండ్ సిల్వర్. నేను రీసెంట్గా బేగం బజార్లో మనకు మసీద్ పక్కన శ్రీకృష్ణ జ్యువెలర్స్ అని ఒక షాప్ ఉంటుంది, బులియన్ షాప్. అది హైదరాబాద్లో ఉన్న ద బెస్ట్ బులియన్ షాప్. దాని ముందు క్యూ చూస్తే ఇక్కడ నా గుళ్ళో ప్రసాదం పెడుతున్నాం అనుకున్నాను నేను లిటరల్లీ. రీసెంట్ గా కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి, క్యూ లైన్ లో నిల్చున్న వీడియోస్. ఎగ్జాక్ట్లీ. దీపావళికి ముందు దానికి బ్యారికేడ్లు కట్టి సెక్యూరిటీ పెట్టి పోలీసులు కూడా అక్కడ కాపలాగా వస్తున్నారు అంటే జనాల్ని కంట్రోల్ చేయడానికి. గుళ్ళో ప్రసాదం గట్టిగా పెడుతున్నంటే జనాలు ఎట్లా వస్తారు? గుళ్ళో ప్రసాదం కూడా అంతగా రారు, అంత జనాలు ఉన్నారు అక్కడ. అది ఎప్పుడు రాత్రి 9:30కు ధన్తెరస్ రోజు నేను అక్కడ వేరే పని మీద వెళ్తుంటే అటు సైడ్ చూస్తే నాకు అది షాక్. అసలు వీడియో ఇద్దాం అనుకున్నా కానీ నాకు వచ్చే దానికి సంబంధించిన వీడియోలు చాలా సోషల్ మీడియాలో కూడా బాగా వచ్చాయి. సో ఇదేంటంటే గోల్డ్ పరిగెడుతోంది, గోల్డ్ వెళ్ళిపోతుంది, ఇంకా దొరకది కొనేయాలి, ఇవ్వాలి కాబట్టి రేపు లేదు అనే విధంగా కొనేశారు. కరెక్ట్గా ఆ పీరియడ్ అంటే ధన్తెరస్ నెక్స్ట్ 1-2 డేస్లో ఖచ్చితంగా ఒక పర్సంటేజ్ చూసుకుంటే గోల్డ్ వచ్చేసి మోర్ దెన్ 12-15% పడింది నియర్ బై, అండ్ సిల్వర్ వచ్చి మోర్ దెన్ 20% పడింది. అయితే దీనికంటే ముందు ఎందుకు పెరిగిందో చూద్దాం. అసలు ఫస్ట్ మనము అందరికీ ఏమని అర్థమవుతుంది అంటే స్టాక్ మార్కెట్ అంటే ఫస్ట్ మీరు చెప్పక్కర్లేదు, అది వోలటాలిటీ, తగ్గిపోతాయి, నష్టపోతారు, పోతారు అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అందరికి. బంగారం అనగానే పడదు, పెరుగుద్ది, గ్యారంటీగా డబ్బులు ఇస్తుంది, నమ్ముకోవచ్చు, అది బంగారం అంటే అన్ని ఉన్నట్టే మన దగ్గర ఒక అవసరానికి అమ్ముకోవచ్చు అనే ఒక పాజిటివ్ దృక్పథం ఉంటుంది గోల్డ్ అనగానే. కానీ మీరు గత 25 ఏళ్ల హిస్టరీ తీసుకుంటే, మీరు 25 ఏళ్ల క్రితము అంటే 2000, 2001, 2003లో అప్పుడు గోల్డ్ 2-3 వేలు ఉండే. అక్కడ నుంచి 2010 అంటే 10 సంవత్సరాలలో 2-3 వేలు కాస్త 9-10 వేలకు అయింది. అంటే 2.5 times 3 times అయింది 10 సంవత్సరాలలో, ఒక డికేడ్లో. రైట్. ఆ 2010 నుంచి 2013 3 times పెరిగింది జస్ట్ 3 yearsలో. అంటే 10,000 కాస్త 30,000 అయిపోయింది 13లో. మీరు గూగుల్లో కొట్టండి 2013 కొడితే 29,600 వస్తుంది ఏప్రిల్లో. ఓకే, అది 2013లో. మళ్ళీ 13 నుంచి 19 తీసుకుంటే ఎక్కడికి మూవ్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే 13 తర్వాత 15లో తగ్గింది, 18లో తగ్గింది, 2019 వరకు కూడా సేమ్ ప్రైస్ అదే 30,000. మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. గోల్డ్ ప్రైస్ ఇన్ 2013 20,600 వస్తుంది. గోల్డ్ ప్రైస్ ఇన్ 2019 అదే 30,000 ఉంటుంది. కానీ 2020లో 30,000 కాస్త 40కి వెళ్ళింది 2020లో. 2020 నుంచి 21, 22, 23, 24 4 yearsలో 40,000 కాస్త 60,000కే వచ్చింది, 60-65. ఎప్పుడు 24 మిడ్ ఏప్రిల్ మే వరకు. ఈ లాస్ట్ 1 yearలో 60,000 నుంచి కంటిన్యూస్గా 70, 80, 120కి వెళ్ళిపోయి 120 నుంచి ఇప్పుడు మళ్ళీ ఒక 15% కరెక్షన్ అయింది. అంటే ఆల్మోస్ట్ 105, 110 మధ్య కొట్టుకుంటుంది ఇప్పుడు. అంటే మీరు కనుక ఈ లాస్ట్ 1 year ర్యాలీ తీసేస్తే లాస్ట్ 100 సంవత్సరాలలో గోల్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకుంటే డబుల్ డిజిట్ కూడా దాటదు. అంటే 6, 7, 8% నుంచి దాటదు. ఇవన్నీ తీసేస్తే, ఇవన్నీ కలిపితే డెఫినెట్ డబుల్ డిజిట్ ఉంటుంది. ఎందుకంటే పెరిగిపోయింది కదా. అంటే యావరేజ్ ఆఫ్ లా ప్రకారంగా లాస్ట్ 1 year అయ్యేసరికి యావరేజ్ పెరిగిపోతుంది అనమాట. ఎందుకంటే లాస్ట్ 2024 వరకు అది 65-70 లోపల ఉంటే ఒక్క 1 yearలో 70,000 కాస్త 120కి వెళ్ళి ఇప్పుడు 110కి దగ్గర అవుతుంది. అయితే ఎందుకు జరిగింది ఇట్లా అది మనం చూద్దాం. ఫస్ట్
అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కడ మీకు సోషల్ మీడియాలో కానీ ఎవరు చెప్పట్లేదు ఎందుకు పెరిగింది అనేది. అందరు పెరుగుతోంది 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 ఇంకా పెరుగుద్ది. ఆ తర్వాత ఇతనెవరు మన రాబర్ట్ కియోసాకి చెప్పాడు నెక్స్ట్ 5 ఏళ్లలో 8 లక్షలు అయిపోద్ది 5 లక్షలు అయిపోద్ది చెప్తున్నాడు తప్ప ఎందుకు జరుగుతుంది ఎవరు చెప్పట్లేదు. అది మనం డిస్కషన్. ఇంకోటి ఏదో కూడా వచ్చింది, వంగా బాబా ఎలా చెప్తున్నారు బంగారం ధరలు పెరిగిపోతున్నాడు, వంగా బాబాకు సంబంధించిన ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి కదా. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే మీకు 2024లో రష్యా ఉక్రెయిన్ వార్ ట్రిగ్గర్ అయిన తర్వాత బాగా ట్రంప్ మిస్టర్ ప్రెసిడెంట్ అయిన తర్వాత యుఎస్కి వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క కంట్రీ మీద టారిఫ్స్ ఇంపోజ్ చేయడం. అమెరికా ఇస్ ఫర్ అమెరికన్స్ కనుక మేము ఇతర దేశాలకి ఒక పెత్తనం చేయము, యుఎన్ఓతో మాకు అవసరం లేదు, మేము డబ్ల్యూహెచ్ఓకి ఫండింగ్ ఇవ్వము అని ఇలాంటి మనం ఊహించని ఇలాంటి చాలా డెసిషన్స్ తీసుకుంటూ రష్యాని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇబ్బంది పెట్టి నువ్వు కనుక ఉక్రెయిన్తో వార్ ఆపకపోతే నీకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఫస్ట్ రష్యా యొక్క స్విఫ్ట్ సిస్టమ్ ఆపేశారు. ఈ స్విఫ్ట్ సిస్టమ్ అంటే ఏంటంటే నార్మల్గా ఏ కంట్రీ అయినా సరే వాళ్ళ కరెన్సీ ప్రింట్ చేసేటప్పుడు మీ దగ్గర ఒక 100 రూపీస్ నోట్ కానీ 5 నోట్ కానీ ఉంటే తీసుకొని చూస్తే దాన్ని రాసి ఉంటుంది ఐ ఓ టు పే యూ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రామిస్ చేస్తుంది. అంటే ఏంటి, ఈ నోట్ కనుక నాకు తిరిగిస్తే నేను నీకు ఈక్వలెంట్గా ఇస్తాను. ఏమి ఇస్తాను? గోల్డ్ రిజర్వ్ అని అర్థం. మనము ఇండియాలో పర్టికులర్గా మనము గోల్డ్ స్టాండర్డ్ అంటాం, బంగారు ప్రమాణం. దాదాపుగా చాలా దేశాలు కూడా బంగారు ప్రమాణం అని అంటే గోల్డ్ స్టాండర్డ్స్ తోటి వాళ్ళ కరెన్సీ ప్రింట్ చేస్తాయి. అంటే అర్థం ఏంటి, వాళ్ళ కరెన్సీ ప్రింట్ చేసేటప్పుడు దానికి ఒక బ్యాకప్ ఉండాలి. ఇప్పుడైతే మనము ఓన్లీ గోల్డే కాకుండా చాలా తీసుకుంటున్నాము. బట్ ఒకప్పుడు ఓన్లీ గోల్డే తీసుకునేవాళ్ళు బాగా, ఇప్పుడు తగ్గిపోయింది. అది చాలా కంట్రీస్ చేంజ్ చేసాయి వాళ్ళ ప్రాసెస్ అంతా. ఏం చేంజ్ చేశాయి, కరెన్సీ ప్రింట్ చేసేప్పుడు ఒక గోల్డే కాకుండా మెయిన్గా యూఎస్డీని కూడా వాళ్ళు పెగ్ చేసుకుంటారు. యూఎస్డీని అంటే అమెరికన్ డాలర్కి అంత విలువ ఉంటుంది కనుక నా దగ్గర ఇంత కరెన్సీ ప్రింట్ చేయాలంటే ఇంత గోల్డ్ ఉండాలి, అమెరికన్ డాలర్స్ కూడా ఉండాలి మా దగ్గర. అప్పుడు మన రూపీకి ఒక స్టెబిలిటీ, ఒక వాల్యూ వస్తుంది, రైట్? అయితే ఈ రష్యా కూడా అలాగే చేస్తుంది. మనం రష్యా ఉక్రెయిన్ వార్ ట్రిగ్గర్ అయిన తర్వాత ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే రష్యాని ఇబ్బంది పెడుతూ వాళ్ళ స్విఫ్ట్ సిస్టమ్ ఆపేశారు. అంటే వాళ్ళకి యూఎస్డీ రిలీజ్ చేయట్లేదు. మరి ఇప్పుడు రష్యా ఏదైనా కొనుక్కోవాలి, నేను ఇంటర్నేషనల్గా ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళకి యూఎస్డీ అందుబాటులో లేదు. దాంతో రష్యా లాంటి పెద్ద కంట్రీకి అమెరికా ఇంత ఇబ్బంది పెడుతుందంటే మా పరిస్థితి ఏంటి అని చిన్న కంట్రీస్ అన్ని ఇబ్బంది పడడం మొదలుపెట్టాయి. కనుక మేము మా కరెన్సీ ప్రింట్ చేసేటప్పుడు ఇక మేము ఈ గోల్డ్ స్టాండర్డ్ అనేది ఫాలో అవ్వాలి. యూఎస్డీని కనుక మా బ్యాకప్ చేసుకొని పెగ్ అంటారు దాన్ని, అలా బ్యాకప్ చేసుకొని చేస్తే రేపు పొద్దున అమెరికా కనుక మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాకు యూఎస్డీ వద్దు, మేము గోల్డ్ కొనుక్కొని గోల్డ్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకొని సేఫ్ రిజర్వ్ లాగా పెట్టుకొని మా కరెన్సీని బ్యాకప్ చేసుకుంటాం. అర్థమవుతుందా? ఈ గోల్డ్ని బ్యాకప్ చేసుకుంటూ కరెన్సీ ప్రింట్ చేయాలి ఎవరు, ఇతర దేశాలన్నీ కూడా. అట్లా ఆ దేశాల యొక్క సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ని నెమ్మదిగా అక్వైర్ చేయడం మొదలుపెట్టాయి. ఫస్ట్ స్టార్ట్ చేసింది చైనా. ఇక చైనా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ని కొనడమే కంటిన్యూస్గా. ఇప్పుడు ఒక వస్తువు సప్లై అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో గోల్డ్ మైన్స్ ఎక్కడ ఓపెన్ అవ్వలేదు, గోల్డ్ సప్లై ఎక్కడ లేదు. అయినా సరే మనం కొంటూ ఉంటే వెన్ సప్లైస్ ఆర్ లిటిల్ బిట్ కాన్స్టెంట్, ప్రైస్ ఏమైంది, షూటప్ అయింది కదా. సో అలా షూటప్ అవడంతో ఒక్కసారే 60, 70, 80, 90 ఆగకుండా కంటిన్యూస్గా వితిన్ 4-5 మంత్స్లో ఎక్కడికో వెళ్ళిపోయింది. మరి కంట్రీస్ అని కొంటున్నాయి, సప్లైస్ కాన్స్టెంట్ ఉన్నాయి, దొరకట్లేదు ఎక్కడ, ఆటోమేటిక్గా ప్రైస్ ట్రిగ్గర్ అయిపోద్ది. ఇప్పుడు మీకు టమాటాలు దొరకట్లేదు మార్కెట్లో, 100 రూపాయలు కిలో అయిపోద్ది. ఉల్లిపాయలు దొరకట్లేదు, 100 రూపాయలు కిలో అయిపోద్ది. అదే ఉల్లిపాయ సప్లై విపరీతంగా వచ్చింది, టమాటాల సప్లై విపరీతంగా వచ్చింది, రూపాయి కిలో అయిపోద్ది టమాటా. చూసే ఉన్నారా, 105 కేజీలు ఆటోలో పెట్టి అమ్ముతుంటారు. అదే దొరకట్లేదు. అదే ఉల్లిపాయలు దగ్గర 100-200 వెళ్ళిపోతాయి. గవర్నమెంట్ రేషన్ కూడా పెట్టేస్తుంది. సేమ్ కేస్ విత్ ది గోల్డ్ కూడా అంతే. ఎక్కడ దొరకకుండా అన్ని కంట్రీస్ నాకు కావాలని కొనడం మొదలుపెట్టేసరికి పెరిగిపోతున్నాయి. వీళ్ళు ఎంతకాలం కొంటారు ఇట్లా సెంట్రల్ బ్యాంక్స్, ఎవరికి తెలియదు. ఎప్పుడు కొనడం ఆపుతారు తెలియదు. ట్రంప్ దీని నిర్ణయాలు ఏమైనా మార్చుకుంటాడా, మన చేతిలో లేదు. కనుక ఇంటర్నేషనల్లో అనిశ్చితి ఎప్పుడైతే ఎక్కువగా ఉందో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ పెట్టుబడులన్నీ కూడా సేఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్కి మారిపోతూ ఉంటాయి. దిస్ ఈజ్ ద ప్రొసీజర్, దిస్ ఈజ్ ద రూల్. అలా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి మారడంలో ఫస్ట్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ గోల్డ్. కనుక అన్ని కంట్రీస్ గోల్డ్ కొనడం మొదలుపెట్టేసరికి గోల్డ్ ప్రైస్ పెరుగుతూ పోయింది. ఇది ఎప్పుడు ఆగుద్ది, మళ్ళీ కిందికి వస్తుందా, ఏమైద్దో తెలియదు. బట్ ఒకటి ఇమ్మీడియట్లీ చెప్పలేం, కానీ ఒక నెక్స్ట్ 2 to 3 yearsలో మాత్రం చెప్పొచ్చు. ఎట్లా అంటే నెక్స్ట్ 2 to 3 yearsలో ట్రంప్ గనక ఇలాంటి పనులు చేయకుండా, ఎలాగో ఇంకో 3 years దిగిపోతాడు, ప్రెసిడెంట్ ఉన్నాడు, అప్పుడు అంత నార్మల్ అయిపోతుంది. మరి అప్పుడు ఈ కంట్రీస్ అన్ని గోల్డ్ అమ్మేస్తాయా, ఎంతకాలం ఉంచుకుంటాయి తెలియదు. వాళ్ళు అంత కొనుక్కుంటూ పోయింది, ధర పెరిగినప్పుడు అమ్మాల్సిందే కదా, లేదా డిస్పోజ్ చేయాలి కదా. అప్పుడు పడుద్దా అంటే డెఫినెట్లీ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తుందా అంటే
కనిపించట్లేదు ఇక. అండ్ ఇంకోటి ఏంటంటే RSI రిలేటివ్ సెన్సిటివ్ ఇండెక్స్ అని చెప్పేసి గోల్డ్ కూడా ఉంటుంది, అది 42 కంటే ఎబో ఉంది. ఫస్ట్ టైం 1980s తర్వాత గోల్డ్ అంత పెరిగింది, అంత RSI పెరిగింది అనమాట. ఎప్పుడైతే ఇంత పెరుగుద్దో లాస్ట్ టైం హిస్టరీ పరంగా ఎప్పుడైతే RSI అంత ఎక్కువ క్రాస్ అయిన తర్వాత దగ్గర ఒక డికేడ్ వరకు అసలు గోల్డ్ మనీ మూవ్ అవ్వలేదు. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఒక డికేడ్ వరకు మూవ్ అవ్వదా లేదంటే చెప్పలేం. గోల్డ్ ఈ ఇంటర్నేషనల్ అనిశ్చితి ఎంతకాలం ఉంటుంది, ట్రంప్ ఎంతకాలం ఇట్లాంటి కండిషన్స్ పెడుతూ ఉంటాడు, వరల్డ్ కంట్రీస్ అన్ని కూడా ఎప్పుడు దీన్ని ఒక అనిశ్చితిని లేదు అని ఫీల్ అవుతారో అప్పటి వరకు పెరగడానికి తగ్గడానికి వోలటాలిటీకి చాలా అవకాశాలు ఉంటాయి. అండ్ దీంతో పాటుగా సిల్వర్, గోల్డ్ ఫ్రెండ్ ఎప్పుడు సిల్వర్, ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు వాడిస్తారు. సిల్వర్ కు ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీంతో పాటుగా అంటే కంట్రీస్ కరెన్సీ ఏమో గోల్డ్ రిలేటెడ్, కానీ సిల్వర్ ఏంటంటే రీసెంట్ కాలంలో మీకు ఈవీలో బ్యాటరీస్ లో తర్వాత ఇండస్ట్రియల్ కన్సంప్షన్ బాగా పెరిగిపోయింది, సప్లైస్ తగ్గిపోయినాయి. సో ఆటోమేటిక్ గా సిల్వర్ ఇస్ న్యూ గోల్డ్ అయిపోయింది. ఇప్పుడు సిల్వర్ ఇస్ న్యూ గోల్డ్. సో దాంతో సిల్వర్ కి కూడా బాగా వెనక పరిగెత్తడం మొదలు పెట్టారు. సేమ్ వెళ్తోంది, అది కూడా సేమ్ 20% పడింది సిల్వర్, బాగా పెరిగింది కదా, బాగా పడింది. రైట్. అయితే మీరు సిల్వర్ గురించి ప్రస్తావించారు కాబట్టి సిల్వర్ కి సంబంధించి వాళ్ళ వార్త కూడా రావడం జరిగింది. ఎస్, ఇక్కడ నుంచి అంటే ఇప్పటి వరకు అయితే బంగారాన్ని తాకట్టు పెట్టుకుని బ్యాంకులు ఎలా అయితే లోన్లు ఇచ్చాయో, ఎస్ ఇక్కడ నుంచి సిల్వర్ ని కూడా బ్యాంకులు తాకట్టుగా తీసుకొని లోన్లు కూడా ఇవ్వబోతున్నాయంటూ కూడా ఒక ఆర్టికల్ చదివాను ఇవాళ. అండ్ ఒక్కసారి ఆర్టికల్ కి సంబంధించిన డీటెయిల్ గా చదువుతాను. సో గిరిబాబు గారు, వెండికి సంబంధించిన ఆర్టికల్ ఇప్పుడే మనకి రావడం జరిగింది. బంగారు ఆభరణాల తరహాలోనే వెండి ఆభరణాలను హామీగా ఉంచి రుణం తీసుకునే వెసులుబాటు అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటి వరకు అసంఘటిత రంగంలో కొన్ని సహకార బ్యాంకులే వెండి తనఖా రుణాలు ఇస్తున్నాయి. 2026 ఏప్రిల్ 1 నుంచి అన్ని వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఈ రుణాలు అందించేందుకు మార్గదర్శకాలను RBI విడుదల చేసింది. యాక్చువల్ గా గోల్డ్ లాగా సిల్వర్ కి ఒక స్టాండర్డైజేషన్ లేదు. ఇప్పుడు గోల్డ్ అనుకోండి, మీకు 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ ఇలా ఉంటాయి. సో మనం బ్యాంక్ వెళ్తే వాళ్ళు దానికి ప్యూరిటీ చూసుకొని దాని ప్రకారంగా మనకి ఇచ్చేస్తారు. కానీ సిల్వర్ వచ్చేప్పటికి షాపుల్లోనే మీకు చాలా వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే సిల్వర్ లో చాలా మిక్సింగ్స్ ఉంటాయి. ఈవెన్ దాదాపు మీరు దేవుడి ప్రతిమలు కానీ ఏమన్నా కొంటే మెజారిటీ కేసెస్ 67% నుంచి ప్యూరిటీ ఉండదు, అందులో 30-40% ఇంప్యూరిటీ ఉంటుంది. కనుక మనం 60% వాల్యుయేషన్ తోటి బ్యాంక్ వెళ్తే దాని యొక్క చెక్ చేసే విధానాలు ఇవన్నీ లేవు వాళ్ళ దగ్గర. అందుకని సిల్వర్ ని వాళ్ళు కన్సిడర్ చేయలేదు, పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు సిల్వర్ వాల్యూ పెరిగింది కదా, 1 కిలో 1,60,000 ఇప్పుడు మన 2 లక్షలకు వెళ్ళింది. కనుక దీని మీద కూడా మనం ప్లెడ్జ్ తీసుకోవచ్చు, దీని మీద కూడా మనం చేయొచ్చు అని RBI కొంచెం అర్థమయ్యి సిల్వర్ ని కూడా స్టాండర్డైజ్ చేస్తున్నారు. ఇప్పుడు స్టాండర్డైజ్ చేసి దాన్ని కూడా గోల్డ్ లాగా మంచి ఇండియా స్టాండర్డ్స్ బ్యూరో నుంచి కొన్ని ప్రమాణాలు తీసుకొచ్చి దాన్ని అలాగా ప్రిపేర్ చేసి మనము ఇన్వెస్టర్స్ ఎవరైనా కనుక బ్యాంకు తీసుకొస్తే ఆ స్టాండర్డ్స్ ప్రకారంగా సిల్వర్ మీద లోన్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. దాని యొక్క విధి విధానాలు ఏప్రిల్ వరకల్లా ఖరారు అయిపోయి మనకు అందుబాటులోకి వస్తుంది. మోస్ట్లీ ఏప్రిల్ 1 తర్వాత ఎవరైనా సరే గోల్డ్ లాగానే వాళ్ళ ఇంట్లో ఉన్న వెండి వస్తువులు, వెండి సామాన్లు అలాంటివి కూడా తీసుకెళ్లి తనఖా పెట్టుకొని డబ్బులు తెచ్చుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే బ్యాంకులకు కూడా ఒక వ్యాపారం అవకాశం వస్తుంది, వీళ్ళకి కూడా ఏంటంటే ఆ లిక్విడిటీ అనేది మనకు మంచి ఉపయోగపడుతుంది. సో సిల్వర్ కి ఇంకొంచెం డిమాండ్ కూడా పెరుగుతుంది ఫ్యూచర్ లో. ఇప్పుడు అందరు గోల్డ్ కొనే వాళ్ళంతా కూడా వేసుకోవడానికే కాదు, అవసరానికి ఆదుకుంటుందని కూడా అనుకుంటారు కదా, అట్లా సిల్వర్ కూడా ఫ్యూచర్ ఉంటుంది. కానీ రేట్స్ ఏమైతే దానికి మాత్రం చాలా అనిశ్చితి తొలగేంత వరకు మనం చెప్పలేము ఎక్కడ పోతుందో. బట్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఈ సిల్వర్ గోల్డ్ పెరగడానికి, రేట్ పెరగడానికి ETFs కూడా కారణం. ఈ ETFs అనేవి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, మనం ఎక్స్చేంజ్ లో కొంటాం. అయితే ఇక్కడ ఏదైనా ఒక షేర్లు కొన్నాం అనుకోండి, మీకు డెలివరీ వస్తాయి, షేర్లు అమ్మాం, డెలివరీ వెళ్ళిపోతాయి. వేరే ETFs ఏమవుతుంది, కమోడిటీ కదా, డెలివరీ ఇస్తారా తెలియదు. వాళ్ళు డెలివరీ తీసుకుంటే ఇవ్వాలి యాక్చువల్ రూల్ ప్రకారంగా. MCX మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ లో మీరు గోల్డ్ లాట్ కనుక కొనుక్కుంటే 100 గ్రామ్స్ కేజీ లాట్స్ ఉంటాయి. మినీ గోల్డ్ వచ్చేసి 10 గ్రామ్స్ ఉంటాయి. అయితే ఈ లాట్స్ తీసుకుంటే మీకు అమ్మిన వాళ్ళు డెలివరీ ఇవ్వాలి. ఇది మీరు ముందుగా ఎక్స్చేంజ్కి తెలియపరచాలి, నాకు గోల్డ్ డెలివరీ కావాలి. సప్లై ఉందా, లేదు. మరి అప్పుడు సెటిల్మెంట్ ఎక్కడైతుంది, క్వశ్చన్ మార్క్. అందుకని చెప్పేసి ఇంత వోలటాలిటీకి వన్ ఆఫ్ ద రీజన్ MCX లో ట్రేడ్ అవ్వడము, ETFs లో ట్రేడ్ అవ్వడము. వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ధర పెరుగుతుందని క్యాష్ టు క్యాష్ చేసేస్తున్నారు. బయట ఫిజికల్ సప్లై లేదు. అందువల్ల ఆ ఫిజికల్ సప్లై లేదు అని తెలిసి తేయడం వల్ల ఈ షార్ట్లు కొట్టడము, బై చేయడం వీళ్ళు ఎక్కువైపోయి ఈ ఎక్స్చేంజ్ వల్ల కూడా రేట్లు బాగా పెరుగుతున్నాయి. కనుక ఈ అనిశ్చితి తగ్గి ఒకవేళ ప్రైస్ కొంచెం కరెక్ట్ అవుతే ఆటోమేటిక్గా ETFs కూడా కొంచెం డిమాండ్ తగ్గుద్ది. ETF డిమాండ్ తగ్గితే ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైస్ కూల్ అవుతుంది. సో ఎదురు కూడా
గోల్డ్ ప్రైస్ ఇప్పుడున్నంత కంటే ఇంకా బాగా బీభత్సంగా గోల్డ్ 1,20,000, 1,30,000, 2 లక్షలు అయిపోద్ది, 3 లక్షలు అయిపోద్ది అని చెప్తున్నారు షాప్ వాళ్ళు. కానీ అంత అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే అలా గనక అవుతే దేశాలు ఇబ్బందులు పడకూడదు గురవుతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇండియా పరంగా మనం సావరిన్ గోల్డ్ బాండ్ రిలీజ్ చేసామా 2015 నుంచి. సావరిన్ గోల్డ్ బాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విపరీతంగా సేల్ చేసింది. 2015, 16, 17, లాస్ట్ 2020 ఆపేశారు కదా. ఎస్జీబీ ఏం చేస్తుంది, మనము ఆ ట్రాంక్ అంటే ఆ సిరీస్ యొక్క ప్రివైలింగ్ ప్రైస్ లో కొనుక్కుంటాం. ఎగ్జాంపుల్ 40,000 అనుకోండి. మళ్ళీ 8 years లాక్-ఇన్ అయిపోయాక ఆ రోజున్న ప్రివైలింగ్ ప్రైస్ ఇచ్చేసేయాలి ఇన్వెస్టర్ కి, ప్లస్ 2.5% ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ పే చేయాలి, పెయిడ్ హాఫ్ ఇయర్లీ. సో ఇది ప్రాసెస్ ఇది. సో 8 years ఇప్పుడు అవస్తున్నాయి. అంటే 2017 కొన్న వాళ్ళందరికీ ఇప్పుడు మెచ్యూరిటీ. అప్పుడు ఎంత ఉండే 17 లెస్ దాన్ 30,000 ఉండే. ఇప్పుడు ఎంత ఉంది, 110 వరకు ఉంది అనుకోండి. గవర్నమెంట్ 110 ఇవ్వాలి కదా. సో గవర్నమెంట్ ఎంత బర్డన్, చాలా బర్డన్ గవర్నమెంట్ కూడా. మీకు 2024 అనుకుంటా లాస్ట్ ఇయర్ మన ఎలక్షన్స్ కు ముందు జరిగిన బడ్జెట్ లో గవర్నమెంట్ 6% ఈ గోల్డ్ మీద ట్యాక్స్ కట్ చేసింది. మీకు గుర్తుండుంటే ఒకే రోజు గోల్డ్ ప్రైసెస్ 6% పడ్డాయి. అది ఎలా, ట్యాక్స్ కట్ చేయడం వల్ల. ఎందుకు, దాని నెక్స్ట్ ఇమీడియట్లీ వాళ్ళకు ఇది ఉంది, ఏది మన ఈ సిరీస్ పే చేయాల్సింది ఉంది కనుక ఎస్జీబీ పే చేయాలంటే వాళ్ళకి అంత బిల్ ఎక్కువైపోతుంది కదా. కనుక 6% ట్యాక్స్ కట్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా మొత్తం పేమెంట్ లో 6% తగ్గిపోయినట్టే. సో ఇప్పుడు మళ్ళీ 17 ఇప్పుడు పే చేయాలి, 8 years అయింది. 18 కొన్న అమ్మినవన్నీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పే చేయాలి. మరి ధర పెరిగిపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో గవర్నమెంట్ కూడా డెఫినెట్లీ ఇది పెరగకుండడానికి కావాల్సిన పరిణామాలు, కావాల్సిన స్టెప్స్ తీసుకోవచ్చు. ఐ కాంట్ సే ఎనీథింగ్, బట్ ఒక ప్రాసెస్ ఒకటి ఉంది, అవకాశం. రెండోది, మనం ఈ గోల్డ్ అంతా కూడా ఇంటర్నేషనల్ ప్రైస్ లో కొలుస్తాం. అంటే ఔన్స్ లో, యుఎస్డీలో. సపోజ్ ఫ్యూచర్ లో రూపీ స్ట్రెంత్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా గోల్డ్ ప్రైస్ పడడం జరిగి మన రూపీ స్ట్రెంత్ అవుతే ఇంకా డబుల్ ఇంపాక్ట్ అవుతుంది, అండ్ ఇంకా వాల్యూ తగ్గిపోతుంది. ఇప్పుడంతా కూడా రూపీ వీక్ అవ్వడం అనేది, అక్కడ గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, రూపీ వీక్ అవుతుంది, డబుల్ ఇంపాక్ట్ అప్ సైడ్. రేపు రూపీ స్ట్రెంత్ అయ్యి గోల్డ్ పడితే డబుల్ ఇంపాక్ట్ ఆన్ డౌన్ సైడ్. కనుక బెటర్ అవసరం తప్ప కొనకండి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.